ఓం శ్రీమాత్రే నమః. ఏప్రిల్ 26వ తేదీ శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం, ఆదివారం. తిథి దశమి, రాత్రి 8:50 వరకు. నక్షత్రం మఖ, రాత్రి 11:04 వరకు. వర్జ్యం ఉదయం 11:20 నుంచి 12:53 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:32 నుంచి 5:21 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 వరకు. అమృతకాలం సాయంత్రం 6:01 నుంచి రాత్రి 7:38 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:49 నుంచి మధ్యాహ్నం 12:39 వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:23 నుంచి 5:08 వరకు. సూర్యోదయం ఉదయం 5:53. సూర్యాస్తమయం సాయంత్రం 6:35. ఈరోజు విశేషం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి. ఈ ఆదివారం రోజుకు ప్రధానంగా 2 అద్భుతమైన విశిష్టతలు ఉన్నాయి. అందులో మొదటిది అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి. ధర్మాన్ని, అహింసను, శాంతిని లోకానికి చాటి చెప్పిన ఆదర్శమూర్తి వాసవి మాత. ఆర్య వైశ్యులు ఈమెను తమ ఇలవేల్పుగా ఆరాధిస్తారు. అయితే అమ్మవారిని కొలిచే ప్రతి ఒక్కరికి ఈరోజు ఎంతో పవిత్రమైన పండుగ. ఆనాటి కాలంలో మహిళల ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడానికి అన్యాయానికి తలొగ్గకుండా అగ్నిగుండంలో ప్రవేశించి ఆత్మార్పణ చేసిన మహోన్నత త్యాగమయి ఆమె. సమాజంలో మహిళల పట్ల గౌరవం పెరగాలని, అలాగే వ్యాపార వ్యవహారాల్లో నిజాయితీ, ధర్మం ఉండాలని అమ్మవారి జీవితం మనకు నేర్పుతుంది. ఇక ఈ రోజుకున్న 2వ విశిష్టత గురించి తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేయండి. సాక్షాత్తు ఆ 7 కొండలవాడికి సంబంధించినది. మన పురాణాల ప్రకారం ఆకాశరాజు తన కుమార్తె అయిన పద్మావతీదేవి వివాహాన్ని శ్రీనివాసుడితో జరిపించాలని నిర్ణయించుకుని బృహస్పతి తదితర మహామునులను పిలిపించి ముహూర్తం పెట్టమంటాడు. అప్పుడు ఆ మహర్షులు గ్రహగతులను నిశితంగా పరిశీలించి ఎలాంటి దోషాలు లేని అత్యంత మంగళకరమైన సమయంగా ఈ వైశాఖ శుక్ల దశమి తిథినే శుక్రవారం నాటి ఉత్తర ఫల్గుని నక్షత్రంలో కళ్యాణ ముహూర్తంగా నిర్ణయించారు. సాక్షాత్తు ఆ బృహస్పతి నిశ్చయించిన ముహూర్తపు తిథి కాబట్టి ఈ వైశాఖ శుక్ల దశమి రోజున ఏ శుభకార్యం తలపెట్టినా అది స్వామివారి ఆశీస్సులతో నిర్విఘ్నంగా 100% విజయవంతంగా పూర్తవుతుందని ఒక ప్రగాఢమైన నమ్మకం ఉంది. ఇంతటి విశిష్టత ఉన్న ఈ రోజున దేవుడి పూజ ఎలా చేసుకోవాలి అనే విషయానికి వస్తే, పూజ అనగానే భయపడిపోయి ఏవో పెద్ద పెద్ద యజ్ఞ యాగాదులు చేయాల్సిన అవసరమే లేదు. మనస్సు నిండా స్వచ్ఛమైన భక్తి, సాటి మనుషుల పట్ల కాస్తంత ప్రేమ ఉంటే చాలు, దేవుడు కరుణిస్తాడు. ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లు, దేవుడి మందిరం శుభ్రం చేసుకోవాలి. గుమ్మాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పచ్చడి మామిడి ఆకులతో తోరణాలు కట్టుకుంటే ఇళ్లంతా ఒక ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. దేవుడి మందిరంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పటానికి లేదా విగ్రహానికి, అలాగే ఇష్టదైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి పసుపు, కుంకుమ, గంధం బొట్లు పెట్టాలి. అమ్మవారికి ఎర్రటి గులాబీలు, చామంతులు లేదా పసుపు రంగు పూలతో అలంకరించుకోవాలి. ఏ మంత్రాలు రాకపోతే కేవలం ఓం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర్యై నమః అని కానీ, లేదా ఓం నమో వెంకటేశాయ నమః అని మనస్ఫూర్తిగా జపించినా చాలు. నైవేద్యంగా ఇంట్లో వండిన పాయసం లేదా పానకం, వడపప్పు, కొబ్బరికాయ, అరటి పండ్లు సమర్పించుకోవచ్చు. ఆ సాయంత్రం వీలైతే దగ్గరలోని అమ్మవారి గుడికి లేదా విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి కాసేపు అక్కడ కూర్చుని వస్తే మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇక ఈరోజు పూజ చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయంటే, వాసవి మాత శాంతికి, ధర్మానికి ప్రతీక. ఈ రోజున అమ్మవారిని ఆరాధించడం వల్ల మనసులో ఉన్న భయాలు, ఆందోళనలు తొలగిపోయి ఒక విధమైన ధైర్యం, ప్రశాంతత వస్తాయి. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారు తమ దుకాణాల్లో లేదా ఆఫీసుల్లో ఈరోజు ప్రత్యేకంగా దీపారాధన చేసుకుంటే అడ్డంకులు తొలగిపోయి వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతుందని ఒక గట్టి నమ్మకం. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్న వారికి పై అధికారుల మద్దతు లభించి కెరియర్లో మంచి ఉన్నత స్థానానికి వెళ్తారు. విద్యార్థులకు ఏకాగ్రత పెరిగి పరీక్షల్లో మంచి విజయాలు సాధిస్తారు. ఇక ద్వాదశ రాశుల వారికి ఈరోజు ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు శుభకాలం. మంచి అవకాశాలు లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది. ఉద్యోగంలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారంలో మీ ఆలోచనలు, వ్యూహాలు లాభాలను తీసుకువస్తాయి. ఇంట్లో శుభకార్యాలకు ప్లాన్ చేస్తారు. తలపెట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. పిల్లలు చదువుల మీద శ్రద్ధ పెడతారు.
నేటి పనిని రేపటికి వాయిదా వేయకండి. విచక్షణ ఉపయోగించండి. ప్రయోజనం ఉంటుంది. చెడు వ్యక్తుల పట్ల జాగ్రత్త వహించండి. వారు మీకు హాని కలిగించవచ్చు. జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది. చెడు వార్తలు ఎక్కడి నుంచైనా రావచ్చు. రిస్క్ తీసుకునే ధైర్యం చేయగలరు. ఈరోజు మీకు సాధారణంగా ఉంటుంది. కొత్తగా తలపెట్టిన పని పూర్తి చేయడం ద్వారా పూర్తి విశ్వాసంతో ఉంటారు. ఉద్యోగులు, వ్యాపారులకు మంచి రోజు. కుటుంబంలో ఎవరికైనా వివాహానికి వస్తున్న అడ్డంకులు తొలగిపోయి వివాహ ప్రతిపాదనలు ముందుకు సాగుతాయి. కుటుంబంలో ఆనందం ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. బంధుమిత్రులతో సఖ్యత పెరుగుతుంది. భూములు కొనుగోలు చేస్తారు. వాహనం మూలంగా పనులు కలిసి వస్తాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కొన్ని పనుల్లో అనాలోచిత నిర్ణయాలు జాప్యానికి కారణం కావచ్చు. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చేస్తారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. విహారయాత్రలు ఫలిస్తాయి. వ్యవసాయదారులకు అనుకూల వాతావరణం ఉంటుంది. ఆదాయం ఉంటుంది. సోదరుల మద్దతు లభిస్తుంది. పెట్టుబడి శుభప్రదంగా ఉంటుంది. అవసరాలను దృష్టిలో పెట్టుకుని అధిక శ్రమ పడాల్సి ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులను ప్రణాళిక ప్రకారం పూర్తి చేస్తారు. వెంకటేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా బాగుంటుంది. ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి. ముఖ్యమైన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఉద్యోగంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో అశ్రద్ధ తగదు. వృత్తి వ్యాపారాల్లో శ్రమ ఎక్కువ. ఫలితం తక్కువగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో ఓర్పు సహనాలతో వ్యవహరించడం మంచిది. ఆర్థిక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల తోడ్పాటును తీసుకోవడం అవసరం. తక్కువ శ్రమతో పనులు పూర్తవుతాయి. లాభదాయకమైన అవకాశాలు చేతికి అందుతాయి. ఉపాధిలో పెరుగుదల ఉంటుంది. స్నేహితులకు సహాయం చేయగలరు. భూ గృహాల కొనుగోలుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తారు. భాగస్వాముల మద్దతు లభిస్తుంది. ఊహించని లాభం ఉండవచ్చు. వ్యాపారంలో వృద్ధికి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీరు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. కుటుంబ వ్యవహారాలలో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. ప్రతికూల పరిస్థితుల్లో కోపంతో నిర్ణయం తీసుకుంటే ఆ తర్వాత పశ్చాత్తాపడతారు. డబ్బు వ్యవహారాలలో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. భవిష్యత్తులో పెట్టుబడి పెట్టాలనుకునేవారు నిర్ణయం తీసుకోవచ్చు. ఈరోజు కీలక విషయాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. భవిష్యత్తు కోసం తగిన ప్రణాళికలు వేస్తారు. చేపట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. శ్రమ పెరగవచ్చు. తల్లిదండ్రుల సహకారం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. వ్యాపారం అనుకున్న స్థాయిలో ఉంటుంది. అయితే రావాల్సిన డబ్బు సమయానికి అందుతుంది. వ్యాపార ఒప్పందాలు అనుకూలిస్తాయి. కర్షక కార్మికులకు అనుకూలంగా ఉంటుంది. సంతోషంగా ఉంటారు. ఇంట్లోకి కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తారు. కొత్త పరిచయాలతో కార్య సాఫల్యం ఉంటుంది. అనవసరమైన ఖర్చుల నియంత్రణ అవసరం. ఆత్మవిశ్వాసంతో చేపట్టిన పనులను పూర్తి చేసే విధంగా ముందుకు సాగుతారు. లక్ష్మి ఆరాధన మేలు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఇంట బయట విలువ పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో మీ ఆలోచనలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. నమ్మిన వారే మోసం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. అందరినీ గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. బంధుమిత్రులతో వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. అత్యవసర పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగంలో ఆశించిన అభివృద్ధి కనిపిస్తుంది. ప్రయాణాల వల్ల అంచనాలకు మించి ప్రయోజనాలు పొందుతారు. వ్యాపారాల్లో కూడా లాభాలు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలను కుటుంబ సభ్యులతో చర్చించి అమలు చేయడం ఉత్తమం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పారిశ్రామికవేత్తలకు సంతృప్తికర వాతావరణం ఉంటుంది. కానీ సిబ్బందితో ఇబ్బందులు తప్పవు. కొత్త ప్రణాళికను రూపొందిస్తారు. వెంటనే ప్రయోజనం పొందలేరు. ఉద్యోగంలో ప్రభావం పెరుగుతుంది. షేర్ మార్కెట్ మరియు మ్యూచువల్ ఫండ్స్ అనుకూలమైన ప్రయోజనాలను అందిస్తాయి. ఈ రోజు మీ కెరియర్లో ఎదురైన సమస్యల నుంచి బయటపడతారు. కొన్నాళ్లుగా వెంటాడుతున్న సమస్యల నుంచి బయటపడతారు. మీ ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. వ్యాపారంలో లాభాలు పొందుతారు. మీరు కొత్త వస్తువును కొనుగోలు చేస్తే జాగ్రత్త పడండి. ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. కొన్ని పనులు పూర్తవుతాయి. రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది. ఆర్థిక విషయాలలో బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారం హెచ్చుతగ్గులు ఉన్నా కొంత లాభం గడిస్తారు. ఆర్థిక లావాదేవీల్లో ఏమరపాటు తగదు. వివాదాలకు దూరంగా ఉండడం ఉత్తమం. కొత్త పరిచయస్తులతో జాగ్రత్తగా ఉండడం ఉత్తమం. ఈరోజు భక్తి పెరుగుతుంది. బంధుమిత్రులతో తగిన జాగ్రత్తలు తీసుకొని మెలగాల్సి ఉంటుంది. ఉత్సాహాన్ని ఇచ్చే వార్తను వింటారు. శుభకాలం. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉపాధి కోసం వెతుక్కునే వారికి ఈరోజు మంచి అవకాశాలు లభిస్తాయి. దుర్గాదేవిని పూజించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారు ఈరోజు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. నూతన వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి. చేపట్టిన పనులు లాభదాయకంగా అనుకున్న సమయంలో పూర్తవుతాయి. స్టాక్ మార్కెట్లో తెలివిగా పెట్టుబడి పెట్టండి. పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి.
వృత్తి ఉద్యోగాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. కొందరు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. బాధ, భయం, ఆందోళన, ఉద్రిక్త వాతావరణం సృష్టించబడుతుంది. తొందరపడి ఎలాంటి లావాదేవీలు చేయవద్దు. మంచి స్థితిలో ఉండండి. అనవసరమైన ఖర్చు ఉంటుంది. బెట్టింగ్లు, లాటరీల ఉచ్చులో చిక్కుకోవద్దు. ఉద్యోగంలో హక్కులు పెరుగుతాయి. ఇంటి బయట సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఈ రోజు మీపై కొంత ఒత్తిడిగా ఉంటుంది. మీ తెలివితేటలను ఉపయోగించడం ద్వారా అన్ని సమస్యల నుంచి బయటపడతారు. మీలో మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కష్టపడి పనిచేయడం ద్వారా కార్యాలయంలో మంచి ప్రశంసలు పొందుతారు. రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఉద్యోగులకు తోటివారితో మనస్పర్ధలు రావచ్చు. సమాజంలో గుర్తింపు పొందుతారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గృహ నిర్మాణం, భూముల విషయంలో జాగ్రత్త అవసరం. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. కార్య సాఫల్యం ఉన్నప్పటికీ ఖర్చులు పెరగవచ్చు. కళాకారులకు, సాహితీవేత్తలకు ఆదరణ పెరిగినప్పటికీ అందుకు తగ్గ ఆదాయం ఉండకపోవచ్చు. కోర్టు వ్యవహారాలలో సానుకూల ఫలితాలు ఉంటాయి. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. వివాదాలకు, కలహాలకు దూరంగా ఉండడం మేలు. చేపట్టిన పనుల్లో అధిక శ్రమ పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. శత్రువుల ఇబ్బందులు సృష్టించే ప్రయత్నం చేస్తారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అనుకున్న పని అనుకున్నట్టు పూర్తి చేస్తారు. వ్యాపారంలో లాభం పొందుతారు. సూర్యాష్టకం చదివితే మేలు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నమైనా సఫలమయ్యే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా కొద్దిగా అదృష్టం కలిసి వస్తుంది. మంచి ఉద్యోగంలోకి మారడానికి చేస్తున్న ప్రయత్నాలలో శుభవార్తను వింటారు. వృత్తి జీవితంలో ఆశించిన దానికంటే ఎక్కువగా డిమాండ్ పెరుగుతుంది. కొత్త ప్రోత్సాహకాలు అందుకుంటారు. విలువైన వస్తువులను భద్రంగా ఉంచండి. జీవిత భాగస్వామి ఆరోగ్యంపై ఖర్చు ఉంటుంది. పనితీరు మార్చుకోవలసి రావచ్చు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఈరోజు మీరు మీ తల్లిదండ్రుల సేవలో ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీరు మీ పని కంటే ఆధ్యాత్మిక వ్యవహారాలపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. ఏదైనా కొత్త పనిని ప్రారంభించే ముందు మీరు కుటుంబ సభ్యులను సంప్రదిస్తే మీకు మేలు జరుగుతుంది. విద్యార్థులు పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు తోటివారితో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. అయితే అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. సోదరులు, బంధువుల సహకారంతో అనుకున్న పనులు నెరవేరుతాయి. వాహన మరమ్మతుల కారణంగా ఖర్చులు పెరగవచ్చు. అనవసరపు వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. న్యాయపరమైన సమస్యలు పరిష్కారమవుతాయి. సంగీత, సాహిత్య కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది. భక్తి పెరుగుతుంది. ఆదాయంలో నిశ్చయిత ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారం మారాలి అనుకున్న వారికి ఇదే మంచి సమయం. కోర్టుకు సంబంధించిన విషయాల్లో విజయం సాధిస్తారు. ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇతరుల సహకారంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ప్రయాణాలు చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సంకల్ప బలంతో పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది. లలిత సహస్రనామాలు పారాయణం చేయాలి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. న్యాయపరమైన అడ్డంకులు తొలగి పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. లాభదాయకమైన అవకాశాలు చేతికి వస్తాయి. ఆనంద సాధనాలు లభిస్తాయి. డబ్బు సంపాదించడం సులభం అవుతుంది. అలసట, బలహీనత ఉండవచ్చు. మంచి స్థితిలో ఉండండి. మతపరమైన పనుల పట్ల ఆసక్తి ఉంటుంది. ఈ రోజంతా మీరు చిరాగ్గా ఉంటారు. ఎక్కువ సమయం ఇంటికి దూరంగా ఉండి పనిచేస్తారు. తల్లి తరపు నుంచి ప్రయోజనం పొందుతారు. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. వ్యాపారం చేసే వ్యక్తులకు ఈరోజు కొంత కష్టంగా ఉంటుంది. నిలిచిపోయిన పనులు పూర్తి చేసేందుకు ఇదే మంచి సమయం. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ సమయానికి డబ్బు చేతికి అందుతుంది. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. ఓపికతో పనులు పూర్తి చేస్తారు. విదేశీ ప్రయాణాలలో జాప్యం జరగవచ్చు. ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి. సమాజంలో మంచి స్థాయిలో ఉన్నవారితో పరిచయాలు పెరుగుతాయి. ప్రయాణాల మూలంగా అలసట, ఖర్చులు ఉండవచ్చు. ఆధ్యాత్మిక ప్రవచనాలకు హాజరవుతారు. విందు వినోదాలతో ఆనందంగా గడుపుతారు. ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యుల సహకారంతో పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది. లక్ష్మీనారాయణ దర్శనం చేసుకోవాలి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారు ఈరోజు నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. తలపెట్టిన ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తవుతాయి. ప్రయాణాల వల్ల ఆశించిన ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రులలో కొందరికి ధన సహాయం చేయాల్సి వస్తుంది. గృహ నిర్మాణానికి సంబంధించిన పనులు ఊపందుకుంటాయి.
వృత్తి ఉద్యోగాల్లో ఉత్సాహం పెరుగుతుంది. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలప్రదం అవుతాయి. వృత్తిపరంగా అందరితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. లాభసాటి అవకాశాలు చేతికి అందుతాయి. వ్యాపార ప్రయాణాలు లాభిస్తాయి. ఉద్యోగంలో సంతోషంగా ఉంటారు. అదృష్టం మీ వెంటే ఉంటుంది. బకాయిలు రాబట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. స్నేహితుల మద్దతు లభిస్తుంది. కొత్త పనులు ప్రారంభించేందుకు ప్రణాళిక ఉంటుంది. వ్యాపారంలో వృద్ధికి అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడి శుభప్రదంగా ఉంటుంది. శత్రువులు ప్రశాంతంగా ఉంటారు. పాత బాకీలు వసూలవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండండి. గతంలో నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభిస్తారు. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సంతృప్తిగా ఉంటారు. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. విద్యార్థులు రాణిస్తారు. వ్యాపారంలో లాభాల కారణంగా మనసు సంతోషంగా ఉంటుంది. మీరు డబ్బును కూడబెట్టుకోవడంలో కూడా విజయం సాధిస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడుల వల్ల ప్రయోజనం పొందుతారు. పిల్లలు మీ అభిప్రాయాన్ని అంగీకరించి కొత్త కోర్సులో చేరుతారు. తలపెట్టిన పని అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. అధిక వ్యయం చేసే అవకాశం ఉంది. చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. విష్ణు ఆరాధన శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆదాయం పెరుగుతుంది. తలపెట్టిన పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేస్తారు. మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ప్రత్యర్థులు చురుగ్గా ఉంటారు. ధనలాభం ఏ విధంగానైనా జరగవచ్చు. న్యాయపరమైన అడ్డంకులు తొలగి లాభసాటి పరిస్థితి ఏర్పడుతుంది. బాధ, భయం, ఆందోళన, ఉద్రిక్త వాతావరణం సృష్టించబడుతుంది. మీ ప్రసంగాన్ని నియంత్రించండి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీరు మీ పని కంటే ఆధ్యాత్మిక వ్యవహారాలపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. ఏదైనా కొత్త పనిని ప్రారంభించే ముందు కుటుంబ సభ్యులను సంప్రదిస్తే మీకు మేలు జరుగుతుంది. కొత్తగా ఉద్యోగం, వ్యాపారం చేయాలి అనుకున్న వారికి ఇదే మంచి సమయం. ఇళ్ళు, స్థలాలు కొనుగోలు చేస్తారు. సహోద్యోగులతో స్నేహం పెరుగుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పదోన్నతి కారణంగా స్థానచలన సూచన. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఖర్చులు పెరగవచ్చు. తీర్థయాత్రలు, విహారయాత్రలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ సకాలంలో పనులు పూర్తవుతాయి. చదువులో రాణిస్తారు. కొత్త వ్యాపారం ప్రారంభిస్తారు. వ్యాపార భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. భక్తి పెరుగుతుంది. కోర్టుకు సంబంధించిన విషయాల్లో విజయం సాధిస్తారు. శ్రమతో కూడిన ఫలితాలను పొందుతారు. మానసికంగా ధైర్యం కోల్పోకుండా పనులు చేయాల్సి ఉంటుంది. బంధువులతో వాదనలకు దూరంగా ఉండండి. గణపతి పూజ చేసుకుంటే మేలు జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు కార్య సాఫల్యం గోచరిస్తోంది. కొత్త అవకాశాలు వస్తాయి. పాత బకాయిలు వసూలవుతాయి. అనవసరమైన పనులను వాయిదా వేసుకుంటారు. అయితే ఖర్చుల నియంత్రణ అవసరం. యువతీ యువకులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఆదాయంలో నిశ్చయిత ఉంటుంది. ప్రేమ విషయంలో తొందరపడకండి. వివాదాలను ప్రోత్సహించవద్దు. ఆత్మ గౌరవం దెబ్బతింటుంది. లావాదేవీలలో జాగ్రత్త వహించండి. వివాదాలు రావచ్చు. ప్రతికూలత ఉంటుంది. వాహనాలు, యంత్రాల వినియోగంలో నిర్లక్ష్యం వద్దు. వ్యాపారంలో లాభాల కారణంగా మనసు సంతోషంగా ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల వల్ల ప్రయోజనం పొందుతారు. ఉద్యోగస్తులకు పనిలో బాధ్యత పెరుగుతుంది. పెద్దల సహకారం లభిస్తుంది. సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. ఆదాయం పెరుగుతుంది. కొన్ని పనుల్లో అనుకోని ఆటంకాలు తొలగుతాయి. అయితే కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. పనులపై మనసు నిలుపుతారు. వివాదాలకు దూరంగా ఉండడం అవసరం. ఉత్సాహంతో ఉంటారు. వ్యాపార విస్తరణపై మనసు నిలుపుతారు. బంధుమిత్రులతో ఆప్యాయంగా ఉంటారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. పిల్లలు మీ అభిప్రాయాన్ని అంగీకరించి కొత్త కోర్సులో చేరతారు. తలపెట్టిన పని అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. అవసరానికి ఆర్థిక సాయం అందుకుంటారు. కుటుంబ సభ్యులను కలుపుకొని ముందుకు వెళ్లడం ఉత్తమం. సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారు ఈరోజు భార్య పిల్లలతో సంతృప్తిగా ఉంటారు. లావాదేవీలలో తొందరపడకండి. ఈరోజు మీరు కుటుంబ సభ్యుల వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. వ్యాపారం చేసే వ్యక్తులు సాధారణ లాభం పొందుతారు. పెద్దల సహకారం లభిస్తుంది. రావాల్సిన డబ్బు ఆలస్యంగా అందుతుంది. భూ వ్యవహారాలలో తగాదాలు తొలగిపోతాయి. న్యాయపరమైన సమస్యల నుంచి బయటపడతారు. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా ఉంటాయి. పనుల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. మనసు నిలిపి పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. ఆదాయంలో అస్థిరత మూలంగా పనుల్లో జాప్యం ఉంటుంది. కోర్టు కేసులో సానుకూల ఫలితాలు ఉంటాయి. కావలసిన వస్తువులను కొంటారు. బంధుమిత్రులతో అభిప్రాయ భేదాలు రావచ్చు. కళాకారుల పనులు నెరవేరుతాయి. న్యాయపరమైన అడ్డంకి వచ్చే అవకాశం ఉంది. ఇంటి బయట సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. వ్యాపారం బాగా సాగుతుంది. లాభంలో పెరుగుదల ఉంటుంది.
స్నేహితులు బంధువులతో మంచి సమయం గడుపుతారు. వ్యాపారంలో సంతృప్తికరంగా ఉంటుంది. రిస్క్ తీసుకోవద్దు. వ్యాధులు గాయాల నుంచి కళ్లను రక్షించండి. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంగా పనులు చేస్తారు. జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. మీరు కొంతమంది ప్రభావవంతమైన వ్యక్తులను సంప్రదిస్తారు. వారి నుంచి సహాయం పొందుతారు. ఏదైనా పెద్ద పెట్టుబడి పెట్టడం మానుకోవడం మంచిది. శుభవార్తను వింటారు. ఇంట్లో సంతోషం నెలకొంటుంది. ముఖ్య విషయంలో ఆర్థిక సాయాన్ని అందుకుంటారు. అనుకున్న పనులను సమయానికి పూర్తి చేస్తారు. శివారాధన మంచి చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు వ్యాపార ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలు సంతృప్తిగా కొనసాగుతాయి. ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది. అన్ని విధాలుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. జీవిత భాగస్వామి తరపు బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. ఇంట బయట కొద్దిగా ఒత్తిడి తప్పకపోవచ్చు. చిన్ననాటి స్నేహితులతో ఎంజాయ్ చేస్తారు. ఉద్యోగంలో బాగా అనుకూలత పెరుగుతుంది. వృత్తి జీవితం ప్రోత్సాహకరంగా ఆశాజనకంగా సాగిపోతుంది. సమయస్ఫూర్తితో వ్యవహరించి స్థిరాస్తి వివాదాలను పరిష్కరించుకుంటారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. రాజకీయ పనులు కలిసి వస్తాయి. ప్రభుత్వ పనులు లాభదాయకంగా ఉంటాయి. వినోద యాత్రలు నిర్వహించవచ్చు. ఏదో ఒక పండుగలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. ఇష్టమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు. ఇతరుల పనిలో జోక్యం చేసుకోకండి. విచారకరమైన వార్తలు అందుకోవచ్చు. వ్యాపారం బాగా సాగుతుంది. పరుగు ఉంటుంది. రిస్క్ తీసుకోవద్దు. భక్తి పెరుగుతుంది. ఈ రాశి వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలు ఈరోజు పరిష్కారం అవుతాయి. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఇంట్లోకి కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తారు. సహోద్యోగులతో స్నేహంగా ఉంటూ పనులు నెరవేర్చుకుంటారు. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. ప్రయాణాల్లో అలసట ఉంటుంది. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలిస్తుంది. కోర్టు కేసుల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. విద్యార్థులు ఆశించిన ఫలితాలు పొందుతారు. మీరు మీ స్నేహితులకు చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తారు. స్థిరాస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇతరులతో అనుకూలంగా మెలగాల్సి ఉంటుంది. స్థిరాస్తి కొనుగోళ్లు లాభాలను తెచ్చిపెడతాయి. ఏకాగ్రతగా చేపట్టిన పనులు పూర్తి చేస్తే లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేస్తే మంచి జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. కార్య సాఫల్యం ఉంటుంది. సంతోష సాధనాల కోసం ఖర్చు ఉంటుంది. శాశ్వత ఆస్తులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆస్తి పని పెద్ద లాభాన్ని ఇస్తుంది. అవమానాన్ని కలిగించే ఇలాంటి పనులు చేయకండి. మంచి స్థితిలో ఉండండి. ఆందోళన ఉద్రిక్తత ఉంటుంది. ఉపాధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో ఆనందం శాంతి ఉంటాయి. ఆలోచనాత్మకంగా పెట్టుబడిలో మీ చేయి వేయండి. తల్లి తరపు నుంచి ప్రయోజనం పొందుతారు. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. కొత్త అవకాశాలు వస్తాయి. బంధువుల నుంచి రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. వాహనం భూములు కొనుగోలు చేస్తారు. అందరితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. వివాదాల్లోకి వెళ్లకుండా పనులపై మనసు నిలుపుతారు. సంతృప్తిగా ఉంటారు. కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శుభకార్యాలను చేస్తారు. ఖర్చులు పెరగవచ్చు. తోటి ఉద్యోగులతో సత్సంబంధాలు ఉంటాయి. వ్యాపారం చేసే వ్యక్తులకు ఈరోజు కొంత కష్టంగా ఉంటుంది. నిలిచిపోయిన పనులు పూర్తి చేసేందుకు ఇదే మంచి సమయం. వ్యాపారంలో లాభాలను అందుకుంటారు. వృత్తి వ్యాపార ఉద్యోగ రంగాల్లోని వారు విజయాన్ని సొంతం చేసుకుంటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. రామనామం జపించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు అద్భుత ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.